హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నార్త్ ఇండియన్ స్టైల్లో ఆలు మటర్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను చూపించే విధంగా సమోసాలను చేశారంటే పైన లేయర్ గుల్లగా, లోపల స్టఫింగ్ అనేది సాఫ్ట్గా మంచి రుచితో పర్ఫెక్ట్ సమోసాలని ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ సమోసాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాముని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. 1 కప్పు పిండికి 2 స్పూన్ల నెయ్యి అన్నమాట. మీరు ఎంత పిండి తీసుకుంటారో దాన్ని బట్టి నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి పిండిలో బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి టెక్స్చర్ ఎలా ఉండాలంటే, మనము ఇలా ఉండ చుట్టినప్పుడు ఉండలాగా ఫామ్ అవ్వాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అలాగే ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకొని పిండిని మనము ఇప్పుడు బాగా కలుపుకుందాము. మనకు ఈ సమోసాకి పిండి అయితే చపాతీ పిండిలా సాఫ్ట్గా ఉండకూడదండి. ఇలా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. చూడండి, ఇలా గట్టిగా కలుపుకున్నట్లయితే మనకు సమోసాలు చాలా గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ పిండిని అయితే ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోండి, లేదా దంచైనా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి మనకు ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. అలాగే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది, చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. నెక్స్ట్ ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఈ నిమ్మరసానికి బదులు ఆమ్చూర్ పౌడర్నైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని పైన పొట్టుని తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకుంటూ మరో 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ స్టఫింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో రెడీ అయిపోతుందన్నమాట. సో దీన్ని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకొని కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. ఈలోపు మనము ఫస్ట్ కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము. పిండి కూడా మనకు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని మరో 2 నిమిషాల వరకు బాగా కలిపి తీసుకుందాము. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ పూరీ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి పిండి. అలాగే చపాతీ కంటే కూడా కొద్దిగా తక్కువగా తీసుకోండి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న 1.5 కప్పు పిండికైతే నేను 5 ఉండల్ని ప్రిపేర్ చేశానండి. ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క బాల్ని తీసుకొని మనము రోల్ చేసుకుందాము. దీన్ని రోల్ చేసేటప్పుడు పొడిపిండి అప్లై చేయకుండా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుని రోల్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రోల్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ పిండి మనకు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి రోల్ చేయడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది, అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని రోల్ చేసుకున్నట్లయితే ఈజీగా రోల్ చేసుకోవచ్చండి.
చూడండి ఇలా రౌండ్‌గా రోల్ చేసుకున్న తర్వాత నేను మందం కూడా చూపిస్తున్నాను. మరి పల్చగా ఉండకూడదు. అలాగే లావుగా కూడా ఉండకూడదు. సో, ఇలా ఒత్తుకున్న ఈ పూరీని ఇప్పుడు మనము 2 పార్ట్స్‌లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్‌నైతే నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇంకొక పార్ట్‌నైతే చేతిలోకి తీసుకున్నానండి. దీంతోనే సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇలా కట్ చేసుకున్న సైడ్‌కి మనం కొద్దిగా వాటర్‌ని అప్లై చేసుకుందాము. ఇలా వాటర్‌ని అప్లై చేసి ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసేయండి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి లైట్‌గా ప్రెస్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. చూడండి మనకు చక్కగా కోన్ షేప్‌లో అయితే ఈ సమోసా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫోల్డ్ చేసిన దగ్గర లైట్‌గా ప్రెస్ చేసుకున్నట్లయితే మనం వేసిన స్టఫింగ్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఈ స్టఫింగ్‌ని యాడ్ చేసుకోవాలి. సమోసా సైజుని బట్టి ఎంత స్టఫింగ్ అయితే పడుతుందో అంత స్టఫింగ్‌ని యాడ్ చేసుకొని, ఇప్పుడు ఈ అంచులకి కొద్దిగా వాటర్‌ని అప్లై చేసుకొని, ఈ స్టఫింగ్‌ని ఇలా సెట్ చేసుకొని, దీన్నైతే ఇప్పుడు మనం క్లోజ్ చేసేసుకుందాము. ఇలా క్లోజ్ చేసి లైట్‌గా ప్రెస్ చేయండి. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్‌గా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి మనకు సమోసా ఎంత మంచి షేప్‌లో అయితే రెడీ అయిపోయిందో. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసాని పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు ఈ సమోసాలని రెడీగా పక్కనుంచుకొని, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకుందాము. ఈ ఆయిల్‌ని ఓవర్ హీట్ చేయకూడదండి. మీడియం హీట్ చేసుకోవాలనమాట. ఇలా ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇందులోకి ఎన్ని సమోసాలు పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ ఆయిల్ అనేది ఎక్కువగా వేడిగా ఉన్నట్లయితే మనము ఈ సమోసాలని వేసిన వెంటనే వీటిపైన బబుల్స్ వచ్చేస్తాయండి. సో, అందుకని చెప్పేసి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత వీటినైతే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఇలా కొంచెం పైకి తేలుతాయన్నమాట. ఇలా పైకి తేలిన తర్వాత వీటిని ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా అన్నీ పైకి తేలిన తర్వాత ఇప్పుడు వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకుందాము. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ మీదే వీటిని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి. అలాగే పైన బబుల్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. సమోసా అయితే చక్కగా ఫ్రై అవ్వదండి. సో, ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇలా మనకు మంచి గోల్డెన్ కలర్‌లోకి ఈవెన్‌గా ఫ్రై అవుతాయన్నమాట. ఈ లేయర్ కూడా క్రిస్పీగా, గుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి సమోసాలు ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే. ఇలా ఫ్రై చేసుకున్న ఈ సమోసాలని ఇప్పుడు మనము ఆయిల్‌లో నుంచి తీసేసుకుందాము. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో, తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.